నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీల పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సహా పార్టీ నేతలతో కలిసి ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గుజరాత్లో బీజేపీని ఓడగొట్టడానికే వస్తున్నట్లు రాహుల్ చెప్పడంతో కక్ష రాజకీయాలు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. हमें जैसा हिंदुस्तान मिला वैसा हिंदुस्तान हमारे बच्चों, हमारे आने वाली पीढ़ियों को मिलेगा या नहीं। हम सब एक दूसरे को प्यार से मुआवजा पिलाते थे। अब ये बात होती है कि मुआवजा मत पियो। अब ये बात होती है कि कुंभ के मेले में हमारे अल्पसंख्यक भाई, हमारे अल्पसंख्यक बहनें वहां पर दुकान नहीं लगा सकती, जबकि ये नया मुल्क है जहां पर रसखान भगवान कृष्ण पर कविता कहते हैं, जहां बिस्मिल्लाह खान साहब गंगा जी की आराधना करते, उनकी आरती करते थे। ऐसे मुल्क में इस तरह की फिरका परस्ती की बातें होती है, जबकि हम सबको पूरा विश्वास है जब भी इस देश की सीमाओं पर किसी भी प्रकार का प्रहार होगा, जब भी हमारा पड़ोसी मुल्क हमको ललकारेगा, तो भारत का हर एक मुसलमान अपनी शहादत से एक नया हिमालय खड़ा कर देगा और इस देश की और भारत माता की रक्षा करने के लिए आगे आएगा। దేశంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది తాడిత పీడిత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వనరులు పంచాల్సి వస్తుందేమో. అలా పంచాల్సిన పరిస్థితి వస్తే మేము లేకపోతే కార్పొరేట్ సంస్థలతో బతుకుతున్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి ఈరోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ జరగకుండా చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టినటువంటి కేసు. ఇలా మోడీ, అమిత్ షా ఒక్కడి పేరు కూడా చెప్పలేరు మేము ఫలానా స్వాతంత్రంలో మా నాయకులు పాల్గొన్నారు అని. అలాంటి పార్టీ ఇలా దేశం కోసం, దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంది. నేను మీకు తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తా, ఇలా పెద్దలందరూ మాట్లాడతారు. ఇప్పుడు పసలేని కేసును తీసుకొచ్చి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి మోడీ, అమిత్ షా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా నిన్న అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పౌరులు, లౌకికవాదం మీద నమ్మకం పౌరులంతా కూడా ధర్నా చేశారు. ఇవాళ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి హైదరాబాద్లో ధర్నా ఇవాళ చేస్తూ ఉన్నాం. డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు, మా ఇన్ఛార్జ్ అందరూ కూడా సమక్షంలో ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా కొనసాగుతుంది.